హాయ్ అండి. ఈరోజు మనం మూవీ అప్డేట్లోకి వెళ్తే 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఈ మూవీ ఎలా ఉంది? రామ్ పోతినేని ఒక కొత్త ప్రయోగం చేశారా? ఈ సినిమాతో ఆయన అభిమానుల్ని మెప్పించారా లేదా? అసలు ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఏంటి? వీళ్ళిద్దరికి మధ్య ఉన్న లింక్ ఏంటి? ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సినిమా ఎలా ఉంది ఏంటనేది. ముందుగా మనం ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోవాలంటే సినిమాని ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఈ టైప్ ఆఫ్ స్టోరీ అయితే మాత్రం ఎవరు సినిమా తీసుండ్రు. అంటే మేబీ కొన్ని వచ్చిండొచ్చేమో కానీ ఇంత డెప్త్గా ఇంత లోతుగా సినిమాని అయితే మాత్రం ఎవరు తీసుండరు అనేది మాత్రం నా అభిప్రాయం. ఈ సినిమా కథని మాత్రం చాలా చక్కగా అయితే ప్లాన్ చేశారు. చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే రాశారనమాట. సినిమాలో నిజంగా కొన్ని కొన్ని సీన్లు మాత్రం మనకి గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయి. ఎక్స్పెషల్లీ సినిమాలో క్లైమాక్స్ సీను చాలా ఎక్స్ట్రాడినరీగా ప్లాన్ చేశారు. అసలు ఆ సీను నిజంగా చూపించిన విధానం కూడా చాలా అయితే చాలా బాగుంటుందన్నమాట. మన సింపుల్గా అసలు స్టోరీలోకి వెళ్తే మన రామ్ పోతినేని హీరో అభిమాని. ఆ హీరో కోసం తను ఏదైనా చేస్తుంటాడు, ఎంతవరకైనా వెళ్తుంటాడు, ఏ గొడవకైనా వెళ్తుంటాడు అనమాట. ఇదే నేపథ్యంలో హీరోయిన్ ఫాదర్కి ఒక థియేటర్ ఉంటుంది. ఆ థియేటర్లో తన అభిమాని హీరో సినిమాలు ఆడుతూ ఉంటాయి. జనరల్గానే హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు. తన ఫాదర్కి తెలుస్తుంది. మన హీరోని దూరం పెట్టాలని చూస్తాడు. తన థియేటర్ అనేకుండా చేయాలని చూస్తాడు. ఇలా కొన్ని పోర్షన్లు అయితే జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో మన హీరోకి ఒక కష్టం అయితే వస్తుంది. అసలు అతనికి ఏ కష్టం వచ్చింది, దానికి మన హీరో ఏం చేశాడు, దానివల్ల మన హీరో ప్రేమకు జరిగిన నష్టం ఏంటి, తను తన ప్రేమను కూడా వదులుకొని తను అభిమాని హీరోకి కష్టం వస్తే అభిమాని ఏం చేశాడు అనేది ఈ సినిమా కాన్సెప్ట్ అనమాట. అయితే ఈ సినిమా గురించి మనం కొంచెం డెప్త్గా మాట్లాడుకుంటే మాత్రం కొన్ని కొన్ని పోర్షన్లు, కొన్ని కొన్ని సీన్లు మనకి కొంచెం రియలిస్టిక్గా చూసినట్టు ఉంటాయన్నమాట. జనరల్గా ఇప్పటి సిచ్యువేషన్స్లో చాలామంది యూత్ తన అభిమాని హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళు ఎంత ఎగ్జైటింగ్ ఫీల్ అవుతారు. ఆ థియేటర్ దగ్గర హడావిడి, ఆ కట్అవుట్స్ కట్టడం, ఫ్లెక్సీలు మనం ఇప్పటికీ చూస్తూనే ఉంటాం. ఇప్పుడు వేరే పెద్ద పెద్ద సినిమాలు ఎవరైనా రిలీజ్ అయినప్పుడు ఇప్పటికి కూడా అవి మనకి ఈ సినిమాలో చాలా చక్కగా అయితే చూపించారన్నమాట డైరెక్టర్ గారు. అయితే ఇందులో ఇంకొక పోర్షన్ ఏంటంటే జనరల్గా హీరో కోసం అభిమాని ఎంత తాపత్రయపడతాడో అతను చూడాలని, అతనితో ఒక సెల్ఫీ దిగాలని, ఒక మాట అయినా మాట్లాడాలని అభిమాని అయితే అనుకుంటూ ఉంటాడు కదా. అయితే ఇక్కడ మన అభిమాని కోసం హీరోని వెతుక్కుంటూ వస్తాడన్నమాట అభిమాని కోసం. అసలు అది ఏంటి, అసలు దానికి సంబంధించిన స్టోరీ ఏంటి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఒక పెద్ద హీరోని తన అభిమానిని వెతుక్కుంటూ వస్తాడనేది సినిమాలో మనం చూస్తేనే దానికి ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే మనం స్టోరీ అయితే రివీల్ చేయకూడదు. కానీ ఉపేంద్ర గారి యాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ సినిమాలో. ఆయన ఒక అగ్రనేతగా, అగ్ర హీరోగా ఆయన నటించిన తీరు, ఆయన ఆహభావాలు ప్రతిదీ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఇక రామ్ గారి గురించి అయితే మనం చెప్పనవసరం లేదనమాట. ఆయన నటనకైతే మాత్రం ఇక అసలు ఒక అభిమానిగా అసలు ఒక జీవించేసాడని మనం చెప్పుకోవచ్చు. తన ప్రేమను త్యాగం చేసే విధానంలో కానీ, తను అభిమానించే హీరో కష్టాల్లో ఉంటే అతను అసలు ఏం చేశాడు అని చూపించే సీన్లు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయన్నమాట. ఇందులో ఇంకోటి ఏంటంటే బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు ఎమోషన్ సీన్స్ అయితే మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతాయి అన్నమాట ప్రతి ఒక్కరికి. అసలు అభిమాని దగ్గర
హీరో దగ్గర వచ్చే ఎమోషన్ సీన్స్ అయితే మాత్రం క్లైమాక్స్లో నెక్స్ట్ లెవెల్లో అయితే మాత్రం ప్లాన్ చేశారు. ఆ డైలాగ్స్ కానీ ఆ క్లైమాక్స్ పోర్షన్ కానీ అంటే కొన్ని కొన్ని సీన్లు మనకి అర్థమైపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనకు ఆల్మోస్ట్ సినిమా చూస్తుంటే అర్థమైపోతుంది. కానీ డైరెక్టర్ గారు ఏంటంటే ఆ సినిమాని చూపించే విధానం మాత్రం చాలా బాగా చూపించారనమాట. ఇక ఇక రెగ్యులర్గా సినిమాలో కామెడీ కూడా చాలా బాగుంటుంది. కామెడీ టైమింగ్ కానీ మొత్తం అదంతా ఓవరాల్గా ఆ పోర్షన్ అంతా బాగానే ఉంటుంది. సినిమాలో సాంగ్స్ కూడా ఒక సాంగ్ తప్ప సాంగ్స్ కూడా మనం వినటానికి చూడటానికి కూడా బాగానే ఉంటాయి. ఇందులో ఒక సాంగ్ అంటే గుర్తొచ్చింది. ఇంటర్వెల్కి తర్వాత ఒక సాంగ్ వస్తుంది. ఇంటర్వెల్కి ముందు ఇంటర్వెల్ తర్వాత అనుకుంటా. ఆ సాంగ్ మొత్తం సీజీ వర్క్తో ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ సాంగ్. చాలా చక్కగా డిజైన్ చేశారు. చాలా బాగుంటుంది అనమాట సాంగ్. ఏదైనా కానీ సినిమా అయితే మాత్రం బాగుంది. ఫ్యామిలీతో కూడా చక్కగా చూడవలసిన మూవీ. కుటుంబంతో కలిసి సినిమాలో ఎలాంటి వల్గర్ సీన్స్ కానీ ఎలాంటివి అయితే ఉండవు అనమాట. ప్రతి ఒక్కరూ చూడొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఒక ఫ్యాను ఆ హీరోని ఎంతగా అభిమానిస్తాడు, ఎంతగా ప్రేమిస్తాడు, అసలు అంతగా అభిమానించి ప్రేమిస్తే తన హీరోకి కష్టం వస్తే ఆ అభిమాని ఎంతగా ఫీల్ అయిపోతాడు అనేది ఈ సినిమాలో చాలా చక్కగా అయితే మాత్రం ప్రజెంట్ చేశారనమాట. అసలు ఆ క్యారెక్టర్లో మన హీరో గారు అయితే మాత్రం ఒదిగిపోయారని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్లో అయితే మాత్రం చూపించారు. ఇక ఎవరి క్యారెక్టర్లకు తగ్గట్టుగా వాళ్ళు అంతా వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఇక మనం చెప్పనవసరం లేదు. కానీ ఓవరాల్గా మనం సినిమా గురించి మాట్లాడుకుంటే మాత్రం ఓకే, బాగానే ఉంది. ఇక మనం ఈ సినిమా గురించి రేటింగ్స్ అలాంటివి ఇవ్వం అన్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. మన ఛానల్లో అలాంటి రేటింగ్స్ ఇవ్వటం కానీ ఇచ్చి ఆ సినిమా స్థాయిని తగ్గించడం కానీ అవన్నీ అయితే మనం చేయటం జరగదు. సినిమాలో నిజంగా కొన్ని కొన్ని సీన్లు ఉంటాయండి. అసలు ఆ సీన్లో రావు రమేష్ గారు ఆయన యాక్టింగ్ కానీ ఆయన డైలాగ్స్ కానీ ఆయన స్క్రీన్ మీద ప్రజెంటేషన్ కానీ చాలా బాగుంటుంది. అంటే ఒక కొడుకు పడే కష్టాన్ని గుర్తించి తను ఎలాగ సమర్థిస్తాడు, దానికి సంబంధించి అక్కడ వచ్చే డైలాగ్స్ కానీ అసలు రావు రమేష్ గారి స్టైల్లో ఆయన చెప్పిన డైలాగ్స్ మనకి హత్తుకునేలాగా ఉంటాయి అన్నమాట. చెప్పే కదా, ఎవరి క్యారెక్టర్స్ తగ్గట్టుగా వాళ్ళైతే నెక్స్ట్ లెవెల్ అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారు. సినిమా ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ తప్పించి ఓవరాల్గా సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. అందరూ తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. థియేటర్లో చూస్తేనే మనకి ఏ సినిమా అయినా సరే ఆ అనుభూతి అయితే కలుగుతుంది. పైరసీని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. ఖచ్చితంగా థియేటర్లో చూడండి. ఇదండి ఈరోజు మూవీ అప్డేట్. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం. ఎవరైనా మీరు కనుక ఈ సినిమా చూసుంటే సినిమా ఎలా ఉందనేది, ఆ సినిమాలో మీకు ఏ సీన్ నచ్చింది ఏంటనేది మీకు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. సినిమా మీకు నచ్చిందా లేదా అనేది చూడని వాళ్ళు కూడా చూసి కామెంట్ చేయండి. ఇంకోటండి, మన ఛానల్లో వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే మాత్రం ఎవరు చేయట్లేదు. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఎందుకంటే ప్రతి వీడియోలో మనం ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను. కాకపోతే ఏంటంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయటం వల్ల ఏమవుతుందంటే మన ఛానల్ బెటర్గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే పక్కన హైప్ అనే బటన్ ఉంటుంది. ఆ హైప్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి. దానివల్ల ఏంటంటే మనకు పాయింట్స్ వస్తాయి. ఛానల్ వీడియోను కూడా అల్గారిథం పుష్ చేస్తుంది. థ్యాంక్ యూ.